కనిపించకుండా నడపడం ఎందుకు? అందరికీ కనిపించేలాగే నడపండి. అందరికీ కనిపిస్తే నవ్వుతారు బాలక, అర్థం చేసుకో. ఆ రోజు కళ్యాణ మండపంలో అందరికీ కనిపించేటట్టు తిరిగారు కదా, ఇప్పుడు కూడా అలాగే డ్రైవ్ చేయండి. భక్తులు ఇలా ఇబ్బంది పెడతారనే దేవుళ్ళు మనుషులు కనిపించకూడదంటారు. స్కూల్ కి టైం అవుతుంది స్వామి, త్వరగా రండి స్వామి. తప్పుతుందా? సరే, జై శ్రీరామ్. హై బైకు రే పగటేసగాడు బైక్ నడుపుతున్నాడు రా. రే తోకతో బ్రేక్ నొక్కుతాడేమోరా. కాదురా, తోకతో హార్న్ కొడతాడు. ఎవరు కొట్టారా? స్వామి కొంచెం తొందరగా పోనివ్వండి స్వామి. వేగంగానే పోనిస్తున్నాను కదమ్మా. దీన్ని స్పీడ్ అన్నారు స్వామి, జిడ్డు అంటారు. కొంచెం స్పీడ్ గా పోనివ్వండి స్వామి. నాకు ఇంతకంటే వేగంగా నడపడం రాదు నాయనా. మరి ఏ వాహనం అయితే స్పీడ్ గా తోలేస్తారు? నాకు ఎగురుకుంటూ వెళ్ళడమే తప్ప వాహనం నడపడం రాదు నాయనా. ఎప్పుడు తాకు ఊపుకుంటూ వెళ్ళడమే తప్ప ఇప్పటి వరకు స్టీరింగ్ ముట్టుకోలేదన్నమాట. బాలక, నా తోకను అపహాస్యం చెయ్యకు. అను మిమ్మల్ని కలవడం గాని మీరు అనుని కలవడం గాని నాకు అస్సలు ఇష్టం లేదు. మీరు చేరదీయటం వల్ల అను మీ ప్రేమకి దగ్గరవుతుందే తప్ప మా ప్రేమకు దూరం అయిపోతుందని మీరెందుకు గ్రహించడం లేదు? మీరు అనుకి ప్రేమను పంచుతున్నారని మీరు అనుకుంటున్నారు. మీ ప్రేమ మాకు లేనిపోని సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఈ విషయం మీరు అర్థం చేసుకుంటే సంతోషిస్తాను. డ్రైవర్, కారాపు. చెప్పండమ్మా. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.